మేడం సార్ మేడం అంతే అంటున్నారు కడప ప్రజలు. కుర్చీ కోసం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. నాడు కార్పొరేషన్లో మేయర్ పక్కనే తనకు కుర్చీ వేయాలి అని దాదాపు ఏడాది పాటు సమావేశాలే జరగకుండా చేసిన ఆమె ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవంలో వేదికపై తనకు కుర్చీ వేయలేదు అని ఐఏఎస్ అధికారులపై నిప్పులు చెరిగారు. కుర్చీ కోసం కడప ఎమ్మెల్యే చేసిన హంగామా చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఎవరికి ఎక్కడ కుర్చీ వేయాలో చట్టం చెబుతుంది. దానికి ప్రోటోకాల్ ఉంది. కానీ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి చట్టాలు నిబంధనలు అంటే మహా చిరాకు. తాను కోరుకున్న చోట కుర్చీ వేయాలి, లేదంటే ఇకంతే. తను కన్నెర్ర చేస్తే రణరంగమే అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఈవీఎంల పుణ్యమా అని ఎమ్మెల్యేగా గెలిచిన మాధవిరెడ్డి తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా సాగుతోంది. పట్టణానికి చేసిందేమీ లేదు, కానీ హోదా విషయంలో మాత్రం మేడం తగ్గేదేలే. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఐఏఎస్ అధికారులపై గుర్రుమన్నారు ఎమ్మెల్యే మేడం. గుడ్లురిమి చూశారు, నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇంతకీ ఎందుకింత కోపమో తెలుసా? ఆమె కోసం అధికారులు నిబంధనలు పక్కన పెట్టలేదు, ప్రోటోకాల్ని తుంగలో తొక్కలేదు. అందుకే ఆమెకంత కోపం. ప్రోటోకాల్ ప్రకారం వేడుకల్లో ఆమెకు సీటు కేటాయించారు. కానీ రూల్స్ అన్ని పక్కన పెట్టి స్టేజ్ పై తనకు కుర్చీ వేయాలని పట్టుబట్టారు ఎమ్మెల్యే. వేదికపై కుర్చీ వేస్తారా లేదా అంటూ ఏకంగా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పై కన్నెర్ర చేశారు. గతంలోనూ అంతే. గెలిచిన వెంటనే జరిగిన కార్పొరేషన్ సమావేశంలో గౌరవంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి స్టేజ్ పై కుర్చీ వేసి ఓ శాలువా కప్పి గౌరవించారు కార్పొరేటర్లు. వైఎస్ఆర్సీపీ పాలక వర్గం ఉన్నా గెలిచిన వారికి గౌరవం ఇవ్వాలని అలా చేశారు. కానీ ఆమె ఆ గౌరవాన్ని నిలుపుకోలేదు. శాలువా కప్పిన కార్పొరేటర్లనే నోటికొచ్చినట్లు అదే సమావేశంలో మాట్లాడారు. పాలక వర్గానికి చిర్రెత్తుకొచ్చింది. మా పాలక వర్గంపై ఆమె పెత్తనం ఏంటని మరుసటి సమావేశంలో నిబంధనల మేరకు కిందే కుర్చీ వేశారు. ఇక అంతే. మేడం మాధవిరెడ్డి స్టేజ్ పై కుర్చీ కోసం రచ్చరచ్చ చేశారు. దాదాపు ఏడాది పాటు సమావేశాలే జరగనివ్వకుండా రణరంగాన్ని సృష్టించారు. ఆ తర్వాత కమిషనర్తో ఓ కుర్చీ తెప్పించుకుని స్టేజ్ పై బోల్టులు పెట్టి మరీ బిగించేసుకున్నారు. చివరికి మేయర్ పదవిని కూడా తీసేయించేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. నిబంధనల ప్రకారం ఆమెకు ఎక్కడ కుర్చీ వేయాలో అక్కడే వేస్తారు. ఆ విషయం అధికారులకు బాగా తెలుసు. అయినా చేయాల్సిన పనులు పక్కన పెట్టి ప్రోటోకాల్ కూడా పట్టించుకోకుండా ప్రతిసారి కుర్చీల కోసం ఈ కొట్లాట ఏంటని కడప ప్రజలు నవ్వుకుంటున్నారు.